హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి బాగా జరుపుకున్నారు అనుకుంటాను. అండ్ ఎస్, మన బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ వర్సెస్ సోనియా. పాపం సోనియా నిన్న దాకా హై 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 ఎవరైనా నాకు ఇవ్వడం జస్ట్ అంటే నన్ను అంటవా, మనకు రాజారెడ్డి సినిమాలో ఊ అంటే నన్ను ఊ అంటవా, అరే అంటాం అన్నట్టు అంటే జర్ర ముట్టుకుంటే సయ్యమని సర్పమని లేచేది. ఇప్పుడేమో కొంచెం సైలెంట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ నోరు పోదు కదా, కొంచెం అంటే కొంచెం ఆవాజ్ మిస్ అవుతుందని తెలియదు. అయితే దీనికంటే ముందు ఒక పాయింట్ చెప్పి ఇది కూడా చెప్తాం. నిన్నటి ఎపిసోడ్లో మొన్నటి ఎపిసోడ్లో ఒక పాయింట్ వస్తుంది. ఆ సోనియా నిఖిల్తో మాట్లాడుతూ నేను హౌస్లోకి వెళ్ళిపోతే నువ్వు నన్ను మిస్ అవుతావా అని అడుగుతుంది. ఆయన అంటే రిగ్రెట్ ఫీల్ అవుతావా అంటే రిగ్రెట్ ఫీల్ అవుతా, ఎందుకంటే నేను నీతో ఆడలేకపోయాను కదా గేము అన్నట్టుగా ఆయన చెప్తాడు. కట్ చేస్తే వీళ్ళు కొంచెం క్లోజ్గా ఉంటారు, ఇక్కడ వీళ్ళిద్దరు కొంచెం బాగా మాట్లాడుకుంటారు. అంటే అందరితో మొత్తం 14 మంది కదా. కొంచెం ఆమెకి మన ఎవరు విష్ణుప్రియ కొంచెం మీడియా నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఆమె కొంచెం ఏంటంటే ఒపీనియన్స్ తెలుసుకోవాలని, విన్నారని, జనాలకి ఏదో చెప్పాలని ఉంటుంది. ఆబ్వియస్ కామన్, ఈ మీడియాల వాళ్ళకి వచ్చిన పూర్వు తిరుగుతుంటుంది కదా, ఆ పాయింట్ తప్పేం కాదు. కట్ చేస్తే ఆమె అడిగిన క్వశ్చన్ ఏంది సింపుల్గా వచ్చి, ఒకప్పుడు నిఖిల్కి ఫ్రెండ్షిప్ ఉండకపోయేది కదా, ఇప్పుడు మీకు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని నార్మల్ సెన్స్లో జనరల్గా చాలా నార్మల్గా అడిగింది. మీరు ఎంత క్లోజ్ ఎలా అయ్యారు, అలా ఎలా అయ్యారు, ఎత్త కూడా అడగలేదు. ఒకప్పుడు నీకు ఫ్రెండ్షిప్పే లేదు కదా, మీరు ఎలా ఫ్రెండ్స్గా మారారు దానికోసం చెప్పండి అని అడిగింది. చాలా నార్మల్గా అడిగింది. ఐఎమ్ హ్యాపీ అంటే 100% ఇక్కడ తప్పలేదు. అప్పుడు దానికి సోనియా చెప్పింది నో కామెంట్ అండి. ఇట్స్ ఫైన్, నో కామెంట్, ఓకే ఫైన్. కట్ చేస్తే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఏమన్నది అంటే ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు యువర్ అడల్టరేటివ్ కామెడీ అనేది అన్నది. అంటే మీ ఎవరు అడగమన్నా సరే ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు యువర్ అడల్టరేటివ్ కామెడీ అని పదం వాడింది. సో ఈ పదం వాడేసరికి ఫస్ట్ ఇమీడియట్గా అది ఆ విషయంలోకి వెళ్ళగలేదు. ఏమన్నది, నేను ఆ సెన్స్లో చెప్పలేదు, ఐఎమ్ సారీ అనింది. ఆ తర్వాత మళ్ళీ వాడు చెప్పారు, మళ్ళీ తెలుసుకుందో ఏమైందో తెలియదు, కానీ ఇదైతే పెద్ద పదమే ఉందని చెప్పేసి మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది గొడవ. అప్పుడు పోయి ఏమన్నదంటే నువ్వు అలా ఎలా అంటావు, నన్ను పర్సనల్గా నన్ను ఎలా అంటావు, నా క్యారెక్టర్ నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు అనే సెన్స్లో మాట్లాడడం జరిగింది. అని అప్పుడు ఇక్కడ జరిగింది. విష్ణుప్రియ చేసే తప్పల్లో ఏంటంటే ఆమె దగ్గరికి మీ మధ్య ఏదో ఉందనో, మీరు ఇంకేదో చేసుకుంటున్నారో నేను అనలే కదా అన్ని అట్లా యాక్షన్ చూపిస్తేనేసరికి అప్పుడు ఆమె స్టార్ట్ అయ్యింది. స్టాప్ ఇట్, వెళ్ళిపో అని చెప్పి అన్న తర్వాత ఆమె బయటకు వచ్చి ఏడవడం, విష్ణుప్రియ మళ్ళీ అక్కడ పోక్ చేస్తూ నువ్వు ఒక్కదాన్ని పుణ్యశ్రీ మేమేమో ఇంకేదో ఇట్లా అంటావు నన్ను పర్సనల్ ఎట్లా అంటాడు. అయితే బేసిక్గా ఈ ఎంటైర్ డిస్కషన్ మీరు చూసారు కాబట్టి నేను మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం. బేసిక్గా విష్ణుప్రియ అన్నదాంట్లో అంటే అడిగిన క్వశ్చన్ తప్పలేదు 101%. ఎందుకంటే అవును మీ ఇద్దరికి ఎలా ఫ్రెండ్షిప్ అయింది, ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ అయ్యారు అని అడిగింది. నార్మల్ సెన్స్లో అందరిని అడిగింది, తను కూడా అడిగిందంట. మనకు పుట్టేసి ఇది ఒకటే వచ్చింది, ఓకే ఫైన్. అయితే తప్పు ఎక్కడ ఉందబ్బా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె అన్నది, ఇప్పుడు సోనియా అన్న చూసావా, ఐఎమ్ నాట్ బిలాంగింగ్స్ టు యువర్ అడల్టరేటివ్ కంటెంట్ అని. ఆ పదం తప్పు, ఎందుకంటే అది అడల్టరేటెడ్ అనే పదం చూసినప్పుడు నాకు తప్పు అర్థమనే వచ్చింది. సో ఆ సెన్స్లో చెప్పడం అది అక్కడ వాడడం సరికాదు 100%. దానికి ఈమె హట్ అయి ఫీల్ అయిపోవడం కూడా కరెక్ట్ అంటే తప్పే. అంటే ఆ హట్ అయి ఫీల్ అయిపోతారు ఆబ్వియస్గా. విష్ణుప్రియ హట్ అయి మళ్ళీ పోయి అడగడానికి పోవడం తప్పు కాదు, కానీ అక్కడ యాక్షన్ చేస్తూ మీరు ఇలా ఉన్నారనో, మీరు ఏదో చేసుకుంటున్నారని అనలే కదా అని చెప్పింది. అనలే కదా అంటారు, ఇప్పుడు అనేస్తున్నావు కదా, సో అది తప్పు. బట్ ఆ తర్వాత పోక్ చేస్తుంది అంటే నాగతి గారు మాట్లాడితే మొత్తం తప్పంతా విష్ణుప్రియ అంటే మాట్లాడారు. బట్ అది లాజికల్ కరెక్ట్, ఎందుకంటే తప్పు స్టార్ట్ చేసింది సోనియా. సో సోనియా సారీ చెప్పాలి. ఆ తర్వాత ఈమె యాక్షన్స్ తోటి ఇలా అని చేయించిన దానికి ఈమె కూడా సారీ మేబీ చెప్పొచ్చు. బట్ అది కానీ సోనియా రియాక్ట్ అయింది తప్పు, ఎందుకంటే విష్ణుప్రియ అడిగిన విధానం నార్మల్ విధానమే. సోనియా రియాక్ట్ అయ్యి ఆ పదం వాడడం తప్పు. ఆ తర్వాత మిగతాదంతా వేరే విషయంగా అది నాకు అనిపించింది. కాకపోతే ఈ విష్ణుప్రియ ఒక మాట జారి నీ పర్సనాలిటీ ఎలాంటిదో నాకు తెలుసు అన్న పదం వాడింది. అది కూడా సోనియా విష్ణుప్రియ తప్పు. సో మనం తప్పుగానే చెప్తాను కాబట్టి